బాగి అయితే ఆ విషవాయువు పీల్చి కళ్ళు తిరిగి కింద పడిపోగానే అమర్ అయితే హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. ఇక బాగి అయితే ఎలాగో ఒకలాగా కోమా నుండి బయటికి కోలుకొని వచ్చేస్తుంది. పిల్లలు అయితే చండీ యాగం అన్ని చేపించి బాగి కోసం అయితే చాలా పూజలు చేస్తారు. అలా బాగి అయితే బతుకుతుంది. ఇక పిల్లలైతే అమ్ము ఇంకా మిగతా వాళ్ళు అందరూ కలిసి కుంకుమ తీసుకొని వచ్చి బాగి నుదుటిన పెడతారు. బాగి అయితే కళ్ళు తెరిచి చూస్తుంది. ఇక వాళ్ళ నాన్న ఉండి అంటాడు, అల్లుడు గారైతే ఎవరో బ్లాక్ మెయిన్ వచ్చి విషవాయువు ఇంట్లో విసిరేసి వెళ్ళాడు, అందుకనే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయా అంటమ్మా. మరి ఇంట్లో ఉన్న మనోహరికి యాదమ్మకి అదే చంబకి ఏం కాలేదు, వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఆ విషవాయువు పీల్చి మీరెందుకు ఇలా అయిపోయారు అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే క్వశ్చన్ చేస్తాడు. ఇక ఆ క్వశ్చన్ చేయగానే వెంటనే అమర్కి అయితే డౌట్ వస్తుంది. అమర్ అయితే ఆలోచిస్తాడు, నిజంగా వీళ్ళు విషవాయువు అయితే అందరు పీల్చుకోవాలి, మరి మనోహరి యాదమ్మ అయితే ఎందుకు ఈ విషవాయువు కూడా వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోవాలి కదా, వాళ్ళు కూడా ఈ విషవాయువుతో ఏదో ఒక ఎఫెక్ట్ కావాలి కదా, వాళ్ళు ఎలా తప్పించుకున్నారని చెప్పేసి అమర్ ఆలోచిస్తాడు. ఇక అలా ఆలోచిస్తూ మనోహరి దగ్గరికి వెళ్తారు. ఇక మనోహరి అయితే ఈ విషవాయువు మనం పీల్చుకోకుండా ఈ మాస్క్ మనం పెట్టుకుందామని చెప్పేసి మాస్కులు పెట్టుకుంటారు కదా, మరి అమర్ వెళ్ళి మనోహర్ని అడుగుతారు. మనోహరి అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు. ఇంకా మనోహరి అయితే షాక్ అయ్యి అలానే చూస్తుంది. అమర్ ఏం అడగబోతున్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చాడని చెప్పేసి మనోహరి అయితే షాక్ అవుతుంది. ఇక అక్కడనే ఉన్న యాదమ్మ అదే చంపా ప్లేస్లో ఉంది కదా, తను కూడా షాకింగ్లోనే ఉంటుంది. మరి మనోహరి దొరకబోతుందా, అమర్ ఏం క్వశ్చన్ చేయబోతున్నాడు మనోహర్ని, మళ్ళీ మనోహరి ఏదో ఒక వంకతో మళ్ళీ తప్పించుకుంటుందా, ఏదో ఒక రీజన్ చెప్పి అమర్ నుంచి తప్పించుకోగలుగుతుందా లేదా చూద్దాం. మరి రేపు వచ్చే ప్రోమోలో ఏం జరగబోతుందో చూడాలంటే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.